హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి టాపిక్ ఏదైతే ఉందో ఖచ్చితంగా మీ ఎగ్జామ్లో క్వశ్చన్ అనేది కనిపిస్తుంది. చాలా జాగ్రత్తగా మీరు వినాలి. ఎక్కడ డౌట్ ఉన్నా కానీ మీరు వెంటనే టెక్స్ట్ చేయండి, ఓకేనా. ఇక్కడ కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకైతే స్పందిస్తాను, ఓకేనా. హియర్ ద టాపిక్ నేమ్ ఈస్ కంట్రాసెప్టివ్ మెథడ్స్, ఓకేనా. తెలుగు మీడియం వారు కూడా చాలా జాగ్రత్తగా వినాలి. అండ్ బైలింగ్వల్లో బోత్ లాంగ్వేజ్లో చెప్పడం జరుగుతుంది, ఓకేనా. సో కంట్రాసెప్టివ్ మెథడ్స్ అని చెప్పి ఇక్కడ మన టాపిక్ పేరండి, ఓకేనా. టాపిక్ పేరు ఏంటంటే కంట్రాసెప్టివ్ మెథడ్స్. సార్, ఇక్కడ కంట్రాసెప్టివ్ మెథడ్ అనే దానికి తెలుగులో మనం ఏమని పిలుస్తామంటే గర్భ నిరోధక పద్ధతులు అని చెప్పి పిలుస్తామండి. చాలా ఇంపార్టెంట్. 10th క్లాస్ అకాడమీ పుస్తకంలో కనిపిస్తుంది, ఎన్సీఆర్టీలో కూడా కనిపిస్తుంది, ఓకేనా. సో టాపిక్ పేరు ఏంటంటే గర్భ నిరోధక పద్ధతులు. సార్, ఇక్కడ గర్భ నిరోధక పద్ధతి అంటే ఏంటి, ఓకేనా. గర్భ నిరోధక పద్ధతి అంటే ఏంటంటే సాధారణంగా, ఓకేనా, బయాలజీ ప్రకారంగా, ఓకేనా, బయాలజికల్గా మనం మాట్లాడితే ప్రపంచంలో ఉన్నటువంటి జనాభా ఏదైతే ఉందో ఈ జనాభాని కంట్రోల్ చేయడానికి, ఓకేనా, ఆయా దేశాల ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో, ఉదాహరణగా మన భారతదేశం ఏదైతే ఉందో భారతదేశంలో ఈ వైద్యుల బృందాలు ఏవైతే ఉన్నాయో వివిధ రకాల పద్ధతులు ఏవైతే ఉన్నాయో, ఓకేనా, వేరు రకాల ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రొసీజర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. అంటే బయాలజీ ప్రకారంగా, బయోలాజికల్గా ఈ సంతానాన్ని, జనాభాని ఎలా కంట్రోల్ చేయగలము అనే ఒక ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటినే మనం ఏమని పిలుస్తామంటే కంట్రాసెప్టివ్ మెథడ్స్ అని చెప్పి మనం ఏమని పిలుస్తామండి, కంట్రాసెప్టివ్ మెథడ్స్ అంటారు. అంటే కంట్రాసెప్టివ్ మెథడ్స్ అంటే ఏంటి, గర్భ నిరోధక పద్ధతులు అని చెప్పి మనం పిలుస్తాం అనమాట. ఏమని పిలుస్తామండి, గర్భ నిరోధక పద్ధతులు అంటాం, ఓకేనా. అయితే ఇక్కడ మనకేంటంటే ఈ జనాభా నియంత్రణ చేసే పద్ధతిలో భాగంగా, ఓకేనా. అయితే సో గర్భ నిరోధక పద్ధతిలో భాగంగా వివిధ రకాల పద్ధతులని మనం అనుసరించవచ్చు అనమాట, ఒక వేరు రకాల మెథడ్స్ని ఫాలో అవ్వచ్చు. అండ్ హియర్ ఆ వివిధ రకాల పద్ధతులు ఏమనేది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, ఓకేనా. అయితే వివిధ రకాల పద్ధతులు అంటే జనాభాని కంట్రోల్ చేసే ఈ పద్ధతుల్లో వేరు మెథడ్స్ ఉంటాయి అన్నమాట. ఒకటవది ఏంటంటే బ్యారియర్ మెథడ్, ఓకేనా. బ్యారియర్ మెథడ్, అడ్డుకట్ట పద్ధతి అని చెప్పి పిలుస్తారు, ఓకేనా. బ్యారియర్ మెథడ్ లేదా అడ్డుకట్ట పద్ధతి అని చెప్పి పిలుస్తారు. సో ఇంత తెలుగులో అవసరం లేదు, బ్యారియర్ మెథడ్ అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోండి. సార్, బ్యారియర్ మెథడ్లో, ఓకేనా, బ్యారియర్ మెథడ్లో సాధారణంగా ఫిజికల్ ఎక్విప్మెంట్స్ అంటే భౌతికపరమైనటువంటి వస్తువులను ఉపయోగించి సంతానాన్ని కంట్రోల్ చేసే ఒక రకమైనటువంటి పద్ధతి అండి, ఓకేనా. ఈ బ్యారియర్ మెథడ్లో, ఓకేనా, మొదటిది, ఓకేనా, మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడ్డుకట్ట పద్ధతి లేదా బ్యారియర్ మెథడ్లో ఉపయోగించే కంట్రాసెప్టివ్ ఏంటి, గర్భ నిరోధక పద్ధతి ఏంటి అంటే ఈ బ్యారియర్ మెథడ్లో మొత్తంగా మనం 3 ఫాలో అవ్వాలి. ఒకటోది ఏంటంటే మగవారిలో, ఓకేనా, మగవారు ఏంటంటే కండోమ్ అని పిలుస్తున్నటువంటి, ఓకేనా, రబ్బర్తో తయారు చేసినటువంటి, ఓకేనా, రబ్బర్తో తయారు చేసినటువంటి, ఓకేనా, ఒక ప్రత్యేకమైనటువంటి ఒక బ్యారియర్, ఒక అడ్డుకట్ట అనమాట, ఓకేనా. ఇది ఏం చేస్తుందండి, సాధారణంగా మగవారి నుండి స్పర్మ్స్ లేదా శుక్ర కణాలు అనేటివి ఏవైతే ఉన్నాయో, ఓకేనా, శుక్ర కణాలు అనేవి ఏవైతే ఉన్నాయో ఆడవారి యోని ద్వారా అంటే వెజీనా ద్వారా ప్రవేశించకుండా ఉపయోగించడానికి, ప్రవేశించకుండా ఉండేదానికి ఉపయోగించే ఒక ప్రత్యేకమైనటువంటి నిర్మాణమే కండోమ్ అని చెప్పి మనం పిలుస్తాం, ఓకేనా. రైట్. అండ్ నెక్స్ట్ వన్, ఓకేనా. దీని తర్వాత మనం తీసుకుంటే ఇంకోటి ఏంటంటే ఇవన్నీ బ్యారియర్ మెథడ్ అండి, అడ్డుకట్ట విధానాలే. ఇంకోటి ఏంటంటే ఫెమిడోమ్ అంటారు, తెలుగులో కూడా ఇంతే, ఫెమిడోమ్. ఈ ఫెమిడోమ్ అనేది ఏదైతే ఉందండి ఇది బేసికల్గా జాగ్రత్తగా వినాలి, పాలీయురిథేన్ అనే పిలుస్తున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పదార్థంతో తయారు చేయబడినటువంటి ఒక గొట్టం లేదా ఒక ట్యూబ్ లాంటి నిర్మాణం అనమాట, ఓకేనా. అయితే ఈ ఫెమిడోమ్ అనేది ఏంటనుకున్నారు, ఇది మగవారిలో కండోమ్ అనేది ఎలాగో ఆడవారిలో కూడా ఫెమిడోమ్ అనేది అలా, అంటే వారి యొక్క యోని భాగంలో లేదా వెజినా లోపలికి ఇన్సర్ట్ చేస్తారు ఫెమిడోమ్ అనమాట, ఓకేనా. ఎప్పుడండి ఇది కలయికకు ముందు, ఓకేనా, కలయికకు ముందు స్త్రీలలో ఇన్సర్ట్ చేసుకునేది ఈ ఫెమిడోమ్ అని చెప్పి పిలుస్తుంది. ఇది రెండో రకమైనటువంటి మెథడ్.
సార్ మరి మూడవ రకమైనటువంటి మెథడ్ ఏంటి సార్? మూడవ రకమైనటువంటి మెథడ్ ఏంటంటే డయాఫ్రమ్ అని చెప్పి పిలుస్తారండి. మూడవ రకం ఏంటండి? డయాఫ్రమ్ అని చెప్పి పిలుస్తారు. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? మూడవ రకం ఏంటి? డయాఫ్రమ్. ఓకేనా? సార్ ఏంటిది డయాఫ్రమ్ అనేది? ఓకేనా? ఈ డయాఫ్రమ్ అనేది స్త్రీలలోని ఇది కూడా ఇన్సర్ట్ చేస్తారు. ఇదేంటంటే రబ్బర్తో తయారు చేయబడినటువంటి రబ్బర్తో తయారు చేయబడి ఒక డోమ్ షేప్ లాంటిది. ఓకేనా? డోమ్ షేప్లో ఒక ఆకారంలో రబ్బర్తో తయారు చేయబడినట్టు ఒక ఆకారం అనమాట. ఇది స్త్రీల లోపల స్త్రీల లోపల ఏంటంటే సో ఇక్కడ సెర్విక్స్ అన్నాం సార్. ఇక్కడ డయాగ్రామ్ ఒకసారి మీరు గమనిస్తే అండి, స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఇది యోని భాగం. ఓకేనమ్మా, యోని భాగం. ఇదిగోండి సెర్విక్స్ అని చెప్పి ఇక్కడ చూపిస్తున్నాం కదా. సెర్విక్స్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్నటువంటి భాగం. దీన్నే సెర్విక్స్ అంటే గర్భాశయ ముఖద్వారం అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? గర్భాశయ ముఖద్వారం, సెర్విక్స్. ఓకేనా? దీన్నే మనం బర్త్ కెనల్ అని చెప్పి పిలుస్తారు. ఓకేనా? బర్త్ కెనల్ అని చెప్పి పిలుస్తారు. యోని భాగానికి లోపల భాగం ఏదైతుందో దీన్నే సెర్విక్స్ అని చెప్పి పిలుస్తారు. ఓకేనా? గర్భాశయ ముఖద్వారం. ఇక్కడ ఈ డయాఫ్రమ్ని అమరుస్తారనమాట. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా ఏంటి, శుక్రకణాలు అనేవి స్త్రీ లోపల గర్భాశయాన్ని చేరకుండా ఉండేదానికి. ఓకేనా? ఇక్కడ యోని లోపలికి చేరకుండా ఉండకని చెప్పాను. ఇక్కడ వచ్చేసరికి డయాఫ్రమ్ మెథడ్ వచ్చేసరికి స్త్రీలలో గర్భాశయం. ఓకేనా? స్త్రీలలో గర్భాశయం అంటే యూటరస్ని చేరకుండా ఉండేదానికి ఉపయోగపడుతుంది. ఇదంతా ఏ మెథడ్ అన్నా నేను? బ్యారియర్ మెథడ్. ఇది గుర్తుపెట్టుకోండి. ఏ మెథడ్ అమ్మా? ఇది బ్యారియర్ మెథడ్ అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోవాలి. చాలా జాగ్రత్తగా కూడా రిపీటెడ్గా వినాలి అర్థం కాకపోతే. ఓకేనా? రైట్. ఇది ఏంటి? బ్యారియర్ మెథడ్. అండ్ తర్వాత మనం తీసుకుంటే ఓకేనా, మీకు డయాగ్రామ్లో సెర్విక్స్ ఎక్కడ ఉందో అర్థమైంది కదా. ఇదే కదా సెర్విక్స్. ఓకేనా? ఇదేమో యోని వెజినా. ఓకే, రైట్. ఇప్పుడు మన నెక్స్ట్ మెథడ్ ఏంటనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఫస్ట్ ఏమన్నా నేను బ్యారియర్ మెథడ్. ఇప్పుడు వచ్చేసరికి కెమికల్ మెథడ్ ఫాలో అవుదాం. ఏదండి? కెమికల్ మెథడ్. ఓకేనా? కెమికల్ మెథడ్ అంటే తెలుగులో రసాయనిక పద్ధతి లేదా రసాయన పద్ధతి అని చెప్పి పిలుస్తారు. ఓకేనా? రసాయన పద్ధతి. సరే, కెమికల్ మెథడ్ అనేది ఏంటంటే ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఓకేనా? కెమికల్ మెథడ్ లేదా రసాయనిక పద్ధతి. సార్ ఈ మెథడ్లో మనం ఏం ఫాలో అవుతామంటే ఓకేనా, ఇక్కడ కెమికల్ మెథడ్లో ఏంటంటే కేవలం కెమికల్స్ని మాత్రమే ఉపయోగించాలి. కేవలం కెమికల్స్, రసాయనాలు మాత్రం ఉపయోగించి, ఈ రసాయనాలు దేనికి ఉపయోగపడతాయంట? స్పెర్మ్స్, శుక్రకణాలని చంపడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. అయితే ఈ రసాయనాలకు ఉదాహరణ మనం తీసుకుందామా? చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి. ఒకటోది లేటిక్ యాసిడ్. లాక్టిక్ యాసిడ్ అంటారు, తప్పు, కన్ఫ్యూజ్ అయిపోతారు. ఒకటోది లేటిక్ యాసిడ్. రెండోది వచ్చేసరికి బోరిక్ యాసిడ్. రెండోది ఏంటనో బోరిక్ యాసిడ్. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అయితే మనకి కెమికల్ మెథడ్ ఈ యాసిడ్స్ ఉన్నాయి చూసారా, ఈ యాసిడ్స్తో కూడినటువంటి డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో మనకి సాధారణంగా స్త్రీలలో అంటే విమెన్లో వెజినా లోపల అంటే యోని లోపల ఈ కెమికల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఈ లైన్ మొత్తం కూడా కవర్ చేస్తారు. వీటితోనే కవర్ చేస్తే ఏమవుద్దంటే స్పామ్స్ అనేవి చనిపోతాయి సెక్సువల్ ఇంటర్కోర్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు. అయితే ఈ కెమికల్స్ లేటిక్ యాసిడ్, బోరిక్ యాసిడ్ ఎంతసేపు ప్రభావం చూపిస్తే కేవలం ఫీమేల్లో సెక్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు 1 అవర్ గ్యాప్లో అంటే 1 అవర్ వరకు మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి ఈ శుక్రకణాలు నాశనం చేసే కెమికల్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. ఓకేనా? అయితే ఇక్కడ ఈ కెమికల్స్ అన్నాం కదా, ఇలా రసాయనాలను వాడి గర్భాన్ని రాకుండా చేసే పద్ధతికి వాడి కెమికల్స్ని ఏమని పిలుస్తారంటే స్పెర్మిసైడ్స్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? స్పెర్మిసైడ్స్ అంటే శుక్రనాశకాలు అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? శుక్రనాశకాలు అని చెప్పి పిలుస్తారు. ఇక్కడ కెమికల్ మెథడ్లో ఫస్ట్ ఏంటంటే స్పెర్మిసైడ్స్. ఓకేనా? అక్కడ బ్యారియర్ మెథడ్లో ఎలా అయితే 3 రకాలు చెప్పుకుని ఇక్కడ స్పెర్మిసైడ్స్, శుక్రకణ నాశకాలు, అదే స్పెర్మిసైడ్స్ అని చెప్పి మనం పిలుస్తాం. ఓకేనా? నెక్స్ట్ ఇందులో మళ్ళీ రెండో పద్ధతి, కెమికల్ మెథడ్లో మళ్ళీ రెండో పద్ధతి కూడా ఉందండి. ఏంటి సార్ ఆ రెండో పద్ధతి ఏంటో ఒకసారి మనం చూద్దామా? ఈ రెండో పద్ధతి ఏంటంట స్పాంజ్ అని చెప్పి మనం పిలుస్తాం. స్పాంజ్ పద్ధతి. ఓకేనా? ఈ స్పాంజ్ పద్ధతిలో ఏంటి సార్ అంటే ఓకేనా, ఈ స్త్రీలలో సెర్విక్స్ అన్న చూసారా, ముందు డయాగ్రామ్లో మనం చెప్పుకుని గుర్తుందా? ఇగోండి ఇదే కదా సెర్విక్స్. ఈ సెర్విక్స్ దగ్గర ఓకేనా, ఈ సెర్విక్స్ లేదా గర్భాశయ ముఖద్వారం అన్నాం చూసారా, ఈ సెర్విక్స్ అనే భాగంలోని
ఈ స్పాంజ్ అనే ఒక మెటీరియల్ నిజంగానే స్పాంజ్ లాగా ఉంటుందన్నమాట. ఇదేంటి పాలీయూరిథేన్తో తయారవుతుంది. ఇది కూడా దేంతోనన్నా ఇది కూడా పాలీయూరిథేన్తో తయారవుతుంది. అయితే ఇదేంటి ఈ స్పాంజ్ లోపల ఒక గుర్తుపెట్టుకోండి, స్పాంజ్ లోపల ఏముంటుంది అనుకున్నారు? శుక్రకణాలను నాశనం చేసే రసాయనాలు కెమికల్స్ ఉంటాయి. వాటిలో ఏమన్నాను? శుక్రకణ నాశకాలు లేదా ఏమన్నా స్పెర్మిసైడ్స్ అన్నాను. ఏమన్నానండి? శుక్రకణ నాశకాలు లేదా శుక్రనాశకాలు అని చెప్పనొచ్చు. ఓకేనా, శుక్రనాశకాలు లేదా శుక్రకణ నాశకాలు అని ఫిల్ అయి ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఇదేంటంటే సెక్సువల్ ఇంటర్కోర్స్లో అంటే సెక్స్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు దీని లోపల స్పెర్మిసైడ్స్ ఉన్నాయి కదా స్పాంజ్ లోపల, అవి ఏం చేస్తాయి? స్పామ్స్ని నాశనం చేస్తాయి అన్నమాట. దేన్ని నాశనం చేస్తాయని? స్పామ్స్ లేదా శుక్రకణాలని నాశనం చేస్తాయి అన్నమాట. ఓకేనా, ఇది మీరు గుర్తు. ఇదేంటిది? మనకి కెమికల్ మెథడ్. ఓకేనమ్మా. నెక్స్ట్ హార్మోనల్ మెథడ్ అని చెప్పి ఒకటి ఉందండి. ఏదమ్మా నెక్స్ట్ మెథడ్? ఏది? హార్మోనల్ మెథడ్. అంటే హార్మోన్స్ని ప్రయోగిస్తారన్నమాట. ఓకేనా, ఇగోండి హార్మోనల్ మెథడ్. ఓకేనా, హార్మోనల్ మెథడ్. సార్ ఏంటిది హార్మోనల్ మెథడ్ అంటే ఏంటి? ఓకేనా, చూస్తే కనుక ఇక్కడ సార్ హార్మోనల్ మెథడ్లో ఏంటంటే ట్యాబ్లెట్స్ లేదా పిల్స్ అంటారు. ఓకేనా, పిల్స్ని వేయడం ద్వారా ఈ పిల్స్ లోపల ఏముంటాయంట? పిల్స్ లోపల హార్మోన్స్ ఉంటాయి. ఏముంటాయమ్మా? పిల్స్ లోపల హార్మోన్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఈ పిల్స్ లోపల ఫీమేల్ సెక్స్ హార్మోన్స్ అనేవి ఉంటాయి. ఓకేనా, స్త్రీ లైంగిక హార్మోన్లు లేదా అంతే స్త్రీ లైంగిక హార్మోన్లు అంటారు. ఓకేనా, స్త్రీ లైంగిక హార్మోన్లు. సో ఇంగ్లీష్లో చెప్పుకుంటే ఫీమేల్ సెక్స్ హార్మోన్స్ అంటారు. ఏమంటారమ్మా? ఫీమేల్ సెక్స్ హార్మోన్స్ అని చెప్పి పిలుస్తారు. ఓకేనా, మరి స్త్రీ లైంగిక హార్మోన్స్ లేదా ఫీమేల్ సెక్స్ హార్మోన్స్ అని ఎవరెవరిని పిలుస్తారు? ఎవరెవరిని పిలుస్తారు? ఐడియా ఉందా మీకు? ఎవరెవరిని పిలుస్తారు? ఈస్ట్రోజన్, ఈఎస్టీఆర్ఓ రాయొచ్చు, ఓఈఎస్టీఆర్ఓ రాయొచ్చు. ఒకటోది ఈస్ట్రోజన్ తీసుకుందాం. రెండోది ఎవరిని తీసుకుందాం మనం? ప్రొజెస్టిరోన్. రెండోది ఎవరిని తీసుకుందండి? ప్రొజెస్ట్రోన్. ఓకే, తెలుగు మీడియం వరకు రాయాలా? ఇగోండి ఈస్ట్రోజన్. ఈస్ట్రోజన్. రెండోది ఏంటన్నా? ప్రొజెస్టిరోన్. రెండోది ఏంటమ్మా? ప్రొజెస్టిరోన్. ఇలా రెండు రకాల సెక్స్ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో ఈ హార్మోన్స్ని కలిగి ఉంటాయి ఈ పిల్స్, ట్యాబ్లెట్స్ అనమాట. ఓకేనా, అయితే ఇప్పుడు నాన్న సెక్సువల్ ఇంటర్కోర్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు, ఓకేనా, లైంగిక కలయిక లేదా సెక్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఏమవుద్దంటే అండి, సాధారణంగా ఇవి ఏం చేస్తాయి అనుకున్నారు? ఓవ్యులేషన్ పీరియడ్ ఉంటుంది కదమ్మా, ఓవ్యులేషన్ పీరియడ్. సో దీన్ని అండోత్సర్గం అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారు? అండోత్సర్గం. సార్ ఈ అండోత్సర్గ సమయంలో ఎగ్ అంటే అండం ఏదైతే ఉందో అండం యొక్క అభివృద్ధిని నాశనం చేస్తాయి. ఎలా సార్ నాశనం చేస్తాయి? అసలు నాశనం చేయడం కుదురుతుందా అంటే ఈ ఓవ్యులేషన్ లేదా అండోత్సర్గం జరగడానికి ఒక హార్మోన్ ఉంటుంది కారణం. దాని పేరు ఎఫ్ఎస్హెచ్. ఓకేనా, ఎఫ్ఎస్హెచ్. ఎఫ్ఎస్హెచ్ అంటే ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఏమంటామా? ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఈ హార్మోన్ని ఏదైతే ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఉందో ఈ హార్మోన్ని ఏ హార్మోను? ఎఫ్ఎస్హెచ్. ఎఫ్ఎస్హెచ్ అంటే ఏంటి? ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఈ ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ అనే హార్మోన్ని ఓకేనా ఒత్తిడి చేస్తాయి. ఏమని? ఒరే బాబు ఎఫ్ఎస్హెచ్ ఏంటంటే అక్కడ ఆ పర్సన్లో అండోత్సర్గం ఓవ్యులేషన్ అనేది జరగకూడదు, నువ్వేం చేస్తావు నాకు తెలియదు అంటే యాక్చువల్గా ఎఫ్ఎస్హెచ్ పని ఏంటి? ఓవ్యులేషన్ వచ్చేటట్టు చేయడం. అండోత్సర్గం అనేది రావడానికి అండోత్సర్గం అంటే ఏంటి? సాధారణంగా ఓవ్యులేషన్ అంటే ఏంటి? పీరియడ్స్ అయిన దగ్గర నుంచి 14వ రోజు నుంచి 19వ రోజు ఏదైతే ఉందో ఈ కాలంలో ఎగ్తో స్పెర్మ్స్ కలిస్తే ఫెర్టిలైజ్ అవుతుంది, ఆ పర్టికులర్ విమెన్ ప్రెగ్నెంట్ అవుతుంది. అయితే ఇక్కడ ఈ ఓవ్యులేషన్ అని చెప్పి మనం అంటున్నాం చూసారా, ఈ ఓవ్యులేషన్ అనే పద్ధతి ఏదైతే ఉందో ఈ ఓవ్యులేషన్ అనే పద్ధతి కారణం ఎవరు? ఎఫ్ఎస్హెచ్. ఎఫ్ఎస్హెచ్ని పని చేయకుండా చేస్తాయి ఎవరు? ఈ పిల్స్ అనమాట. అర్థమైందా? ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో పిల్స్ అనేటివి ఏవైతే ఉన్నాయో ఇది ఏ రకానికి ఉదాహరణ అంటే హార్మోనల్ మెథడ్, హార్మోనల్ పద్ధతికి ఉదాహరణగా మనం తీసుకుందాం. ఓకేనండి. నెక్స్ట్ దీని తర్వాత మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సెక్స్ హార్మోన్స్ అని ఎవరన్నా ఈ రెండు హార్మోన్స్ ఈ పిల్స్లో ఉంటాయి. మరొక అంటే ఇదే పద్ధతిలో మరొకటి ఏంటంటే మినీ పిల్స్ అంటారు.
ఓకేనా. మరొక పద్ధతి అంటే ఇందులోనే హార్మోనల్ మెథడ్లో మినీ పిల్స్లో కేవలం ప్రొజెస్టిరోన్ అనే హార్మోన్ మాత్రమే ఉంటుంది. ముందేంటి 2 హార్మోన్లు, ఇక్కడ ఒక హార్మోన్ మాత్రమే పనిచేస్తుంది. ఓకేనా. అయితే ఇక్కడ ఈ ట్యాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఏంటంటే అండి, ఓవ్యులేషన్ జరిగినప్పటికీ అండోత్సర్గం అనేది ఇక్కడ జరగకుండా చేసేది ఎఫ్ఎస్హెచ్ని ఆపేస్తాయి. ఎఫ్ఎస్హెచ్ని తొక్కుతాయి ఎవరు, వీళ్ళిద్దరు అనమాట. కానీ ఇక్కడ ఏంటంటే ఓవ్యులేషన్ జరుగుతుంది, కానీ అండోత్సర్గం జరుగుతుంది, కానీ ఈ సెర్విక్స్ అన్నం చూసారా, గర్భాశయ ముఖద్వారం అన్నం చూసారా, ఆ గర్భాశయ ముఖద్వారంలో శ్లాష్మంని బాగా ఏర్పాటు చేసేస్తాయి. శ్లాష్మం అంటే ఏంటి, మ్యూకస్ అంటే థిక్ లేయర్, జెల్లీ లైక్ లేయర్ని ఈ సెర్విక్స్ లోపల ఏర్పాటు చేస్తాయి ఎవరు, మినీ పిల్స్. ఎప్పుడైతే జెల్లీ లైక్ లేయర్ని ఏర్పాటు చేస్తే శుక్రకణాలు అనేవి అగ్ని చేరకుండా ఉండిపోతాయి అనమాట. అదే అప్పుడు ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మేషన్ ఉండదు. ఇది ఒకటి. నెక్స్ట్ మరొక మెథడ్ అండి, ఇది ఏంటి, హార్మోనల్ మెథడ్. మరొక మెథడ్ తీసుకుందామా. మరొక మెథడ్ ఏంటనుకున్నారు, ఐయుడి అంటారండి. మరొక మెథడ్ ఏంటి, ఐయుడి అంటే ఇదివరకు మన ట్యాబ్లెట్స్ హార్మోన్స్ అనుకుని ఇప్పుడు కొన్ని పరికరాలు పెడతారు లోపల. ఓకేనా. ఇంట్రాయుటరైన్ డివైజెస్ అని చెప్పి అంటారు. ఇంట్రాయుటరైన్ డివైజెస్ అంటారండి. ఓకేనా. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఐయుడి అనేది ఒక చిన్న పరికరాలు, చిన్న ఇన్స్ట్రుమెంట్స్ స్త్రీలలో, ఓకేనా, ఫీమేల్స్లో. సెర్విక్స్ అని చూసారా, సెర్విక్స్ అని చెప్పి నేను చెప్పాను గుర్తుందా, గర్భాశయ ముఖద్వారం సెర్విక్స్ లోపల ఈ పరికరాలని ఇన్సర్ట్ చేయడం మనం చూస్తాం. ఓకేనా, రైట్. అయితే ఇప్పుడు ఇవి నాన్ మెడికేటెడ్, ఇది ఇంపార్టెంట్, మీరు నాన్ మెడికేటెడ్. ఓకేనా. ఎలాంటి డ్రగ్స్ అనేవి ఇక్కడ ఉన్నటువంటి ఈ పరికరాల్లో వాడరు, కానీ హార్మోన్ ఉంటుంది. ఓకేనా, హార్మోన్ ఉంటుంది అనమాట. వీటిల్లో హార్మోనల్ డివైజెస్ ఉంటాయి. అయితే ఇందులో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి లెప్పస్ లూప్ అని చెప్పి అంటాం. ఓకేనా, లెప్పస్ లూప్ అనే ఒక పద్ధతి, ఇది ఒక పరికరం. ఓకేనా. అండ్ తర్వాత రింగ్స్ ఉంటాయి, చిన్న రింగ్స్ కూడా సెర్విక్స్లో పెడతారు. అదేవిధంగా మీ అందరికీ తెలిసిందే కాపర్ T220. ఓకేనా, కాపర్ T220. నెక్స్ట్ కొన్ని హార్మోనల్ డివైజెస్. మీకు ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతాడు, ఈ క్రింది వానిలో ఓకేనా ఇంట్రాయుట్రైన్ డివైస్కి ఉదాహరణ ఏది, ఐయుడికి ఉదాహరణ ఏది, ఇవన్నీ కూడా ఐయుడీస్ కింద వస్తాయి అన్నమాట, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్ మరొక మెథడ్ తీసుకుంటే మనకి సర్జికల్ మెథడ్, శస్త్రచికిత్స ద్వారా కంట్రోల్ చేసేదన్నమాట. ఇంకోటి ఏంటమ్మా, సర్జికల్ మెథడ్. ఓకేనా, సర్జికల్ మెథడ్ శస్త్రచికిత్స ద్వారా కంట్రోల్ చేసేది ఏంటి సార్, మగవారిలో వాసెక్టమీ అని ఒక సర్జరీ. ఏంటనుకున్నారు, వాసెక్టమీ అంటే ఈ స్పెర్మ్స్ని టెస్టిస్ నుంచి క్యారీ చేయడానికి ఒక ట్యూబ్ ఉంటుంది, ఒక నాళం లేదా ఒక పైప్ ఉంటుంది. దాని పేరు ఏంటంటే వ్యాస్ డిఫరెన్స్, తెలుగులో శుక్రనాళం అని చెప్పి పిలుస్తాం. ఏమని పిలుస్తాం, శుక్రనాళం. ఈ శుక్రనాళాన్ని ఒక థ్రెడ్తో ముడి వేసేస్తారన్నమాట. అలా ముడి వేసేస్తే ఈ స్పెర్మ్స్ అనేవి క్యారీ అవ్వవు. అలా చేసే సర్జరీని వాసెక్టమీ అంటారు. తర్వాత మరొకటి ఏంటంటే ట్యూబెక్టమీ అంటారు. ఓకే, ట్యూబెక్టమీ అంటే ఏం లేదు, ఫీమేల్స్ లేడీస్లో ఫాలోపియన్ నాళం ఉంటుంది కదా, ఇది ఫాలోపియన్ నాళం లేదా ఫాలోపియన్ ట్యూబ్, లేదా దీన్ని ఓవిడక్ట్ అని అంటారు. దీన్ని లాగి ఒక దారంతో ముడివేయడం, అప్పుడు ఎగ్ దగ్గర స్పెర్మ్స్ అనేవి వెళ్లకుండా ఉంటాయి అన్నమాట. అర్థమైందా. సో దీన్ని అంటారు ట్యూబెక్టమీ. ఈ ట్యూబెక్టమీ వాసెక్టమీ మీద లాస్ట్ టైం క్వశ్చన్స్ ఎక్కువ రిపీట్ అయినాయి. అర్థమైందా. కాబట్టి వాసెక్టమీ అదేవిధంగా ట్యూబెక్టమీ మీరు ఒకసారి వినకపోతే మరొకసారి ముందు స్కిప్ చేయకుండా కొంచెం ముందుకు వచ్చి, ఓకేనా, అంటే కొంచెం ఫార్వర్డ్ చేయకుండా ముందుకు వచ్చి వినడానికి ప్రయత్నించండి. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. అలా కాకుండా టెర్మినేషన్. ఓకేనా, టెర్మినేషన్ అంటే ప్రెగ్నెన్సీ అనేది ఏదైతే ఉందో, ఓకేనా, ఒకవేళ కన్ఫర్మ్ అయితే, ఓకేనా, దాన్ని టెర్మినేట్ చేయడం ఎలా. చాలామంది అబార్షన్ అంటారు చూసారా, అందులో ఒక పద్ధతి ఏదంటే మార్నింగ్ ఆఫ్టర్ పిల్ అంటారు. ఓకేనా, మార్నింగ్ ఆఫ్టర్ పిల్ అని చెప్పి అంటారండి. సరే, ఏంటి ఈ మార్నింగ్ ఆఫ్టర్ పిల్ అంటే, ఈ మార్నింగ్ ఆఫ్టర్ పిల్లో మనం గమనిస్తే కనుక సార్ ఇక్కడ మనకి మార్నింగ్ ఆఫ్టర్ పిల్ అంటే ఏంటనుకున్నారు, బేసికల్గా ఇది మనం ఏమని పిలుస్తామంటే RU486 అని చదువుతాం. ఇది ఏంటనుకున్నారు, ఒక ట్యాబ్లెట్. ఒక దాని పేరు ఏంటంటే, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి,
మిఫిప్రిస్టోన్ అని చెప్పి పిలుస్తారు. ఓకేనా, ట్యాబ్లెట్. దీన్నే మన షార్ట్కట్లో RU486 అని చదువుతాం అనమాట. బేసికల్గా ఇది ఒక స్టెరాయిడ్. ఓకేనా, ఇది ఒక స్టెరాయిడ్ అంటే ఇంచుమించుగా డ్రగ్స్తో దగ్గరగా సంబంధం ఉంటుంది. స్టెరాయిడ్ అనమాట. ఇదేంటంటే ప్రొజెస్ట్రాన్ యాంటాగనిస్ట్ అని చెప్పేసి పిలుస్తారన్నమాట. ఇది ఏం చేస్తుందంటే బేసికల్గా ట్యాబ్లెట్ ఎర్లీ ప్రెగ్నెన్సీ ఏదైతే ఉందో అంటే ప్రెగ్నెన్సీ వచ్చే మొదటి రోజుల్లో ఏదైతే ఉందో దాన్ని నాశనం చేయడానికి ఈ మార్నింగ్ ఆఫ్టర్ పిల్ అయినటువంటి RU486 అనేది సాధారణంగా ఉపయోగిస్తారు. ఇది టెర్మినేషన్ మెథడ్. పూర్తిగా గర్భాన్ని వద్దనుకునేటప్పుడు కన్ఫర్మేషన్ అయిపోయి వద్దనుకుంటారు. ముందేంటి అవ్వకుండా ఉండడానికి, ఇప్పుడు ఏంటి అయిన తర్వాత దాన్ని ఆపడానికి. ఓకేనా. ఇంకొక మెథడ్ ఏముంది, అబార్షన్ అంటారు. మీ అందరికీ అవగాహన ఉంటుంది అబార్షన్ అనే పద్ధతి. ఇదేంటంటే గర్భం దాల్చిన తర్వాత ప్రెగ్నెన్సీ అవుతుంది అనేటప్పుడు 24 వారాల ముందు వరకు ఈ గర్భం అనేది తొలగించవచ్చు అనమాట. ఎలా? సర్జికల్ మెథడ్ ద్వారా, శస్త్రచికిత్స ద్వారా ప్రెగ్నెన్సీని తొలగించవచ్చు అనమాట. అర్థమైందా? సో ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అర్థం కాకపోతే 2-3 సార్లు వినడానికి ప్రయత్నించండి. ఓకేనా? థ్యాంక్ యూ.